నమస్కారం. తెలంగాణలో 3,800కు పైగా రేషన్ షాపుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషనిచ్చింది. అయితే మన కామెంట్ సెక్షన్లో చాలామంది అభ్యర్థులు మా జిల్లాలో ఎప్పుడు, చివరి తేదీ ఏంటి, జీతం ఎంత ఉంటుంటుంది అంటూ చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. ఆందోళన వద్దు. ఈ 4 నిమిషాల వీడియోలో మీకున్న ప్రతి చిన్న సందేహానికి సమాధానమిస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ నియామకాలు ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా జరగవు. ఇవి ఆయా మండలాలు మరియు రెవెన్యూ డివిజన్ల వారీగా విడివిడిగా జరుగుతాయి. అందుకే ఆన్లైన్లో ఏ వెబ్సైట్లోనూ దీనికి సంబంధించిన ఒకే ఒక్క నోటిఫికేషన్ పీడీఎఫ్ ఉండదు. ప్రభుత్వం ఖాళీలను గుర్తించి సంబంధిత తహసీల్దార్ ఎంఆర్ఓ కార్యాలయాల ద్వారా నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. కాబట్టి ఆఫ్లైన్ విధానమే ఇక్కడ ప్రధానం. ఎలిజిబిలిటీ మరియు అప్లికేషన్. అర్హతల విషయానికి వస్తే మీరు ఖచ్చితంగా ఆ స్థానిక గ్రామం లేదా పట్టణానికి చెందినవారై ఉండాలి. వయసు 18 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హత కనీసం 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండాలి. దరఖాస్తు ఎలా చేయాలి? మీ ప్రాంతంలో నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీరు మీ స్థానిక ఎంఆర్ఓ లేదా ఆర్డీఓ ఆఫీస్కు వెళ్ళాలి. అక్కడ నోటీస్ బోర్డులో పూర్తి వివరాలు, చివరి తేదీ ఉంటాయి. అక్కడే మీరు దరఖాస్తు ఫారం తీసుకుని అవసరమైన డాక్యుమెంట్లతో సమర్పించాల్సి ఉంటుంది. శాలరీ మరియు సెలక్షన్. చాలామంది అడుగుతున్న మరో ప్రశ్న, జీతమెంత? నిజానికి దీనికి ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగా ఫిక్స్డ్ జీతం ఉండదు. ఇది మీ షాప్ పరిధిలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య, మీరు పంపిణీ చేసే సరుకుల పరిమాణంపై వచ్చే కమీషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ మంది కార్డుదారులు మీ దగ్గర సరుకులు తీసుకుంటే అంత ఎక్కువ కమీషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎంపిక విధానం విషయానికి వస్తే ఇది రాత పరీక్ష, రిటన్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు సన్నద్ధమవ్వడం మంచిది. సో ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్డేట్స్ కోసం చూస్తూ కూర్చోకుండా మీ స్థానిక మండల కార్యాలయం నోటీస్ బోర్డును తరచుగా గమనించండి. అదే మీకు సరైన మార్గం. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన తెలంగాణలో జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న మీ మిత్రులకు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.